స్టూడెంట్స్, ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చిన కాంపౌండ్ని యాసిడ్ మీడియంలో హైడ్రాలసిస్ చేస్తే ఫైనల్గా ఏం ప్రోడక్ట్ వస్తుందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ నుంచి H+ దీనికి అటాచ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చే కాంపౌండ్ సేమ్ స్ట్రక్చర్, సేమ్ ప్లేసెస్. ఇది మాత్రం ఏమవుతుందంటే OH2+ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి H+ దీనికి అటాచ్ అయ్యింది. నెక్స్ట్ ఈ OH2+లో ఈ బాండ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తీసుకొని H2O ఎలిమినేట్ అయిపోతుంది. సో దట్ మీన్స్ -H2O ఎలిమినేట్ చేసేస్తే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో మనకు వచ్చేది ఎలా ఉంది అంటే సేమ్ స్ట్రక్చర్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ పాజిటివ్ ఛార్జ్ని నలిఫై చేయడానికి ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి రాస్తున్నాను. సో అప్పుడు మనకి ఫైనల్గా వచ్చే కాంపౌండ్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే రింగ్ ఫామ్ అవుతుంది, హెక్సాగోనల్ రింగ్ ఫామ్ అవుతుంది. ఈ హెక్సాగోనల్ రింగ్లో ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక CH3 ఇక్కడ రాస్తున్నాను, సైడ్ బై సైడ్ ఉన్న CH3 ఇక్కడ రాస్తున్నాను. సో ఈ బాండ్ గురించి చూద్దాం. ఈ బాండ్లో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్తో బాండ్ ఫామ్ చేసినాయి, అంటే లాస్ అయిన కార్బన్ ఇది. సో మనం ఒక కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ పెట్టాలి. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ని నలిఫై చేయడానికి H+ ఎలిమినేట్ అవ్వాలి. H+ ఏ ప్లేస్లో నుంచి ఎలిమినేట్ అవ్వచ్చు? ఇక్కడ నుంచి కానీ, ఇక్కడ నుంచి కానీ, ఇక్కడ నుంచి కానీ ఎలిమినేట్ అవ్వాలి. దిస్ ఈజ్ ప్రైమరీ కార్బన్, దిస్ ఈజ్ టెర్షియరీ, దిస్ ఈజ్ టెర్షియరీ, దిస్ ఈజ్ ప్రైమరీ. ఇప్పుడు మనం ఈ ప్లేస్ కానీ ఈ ప్లేస్ కానీ ఈ ప్లేస్ కానీ ఎక్కడో ఒక దగ్గర డబుల్ బాండ్ రావాలి. సో ఫైనల్గా ఏ ప్లేస్లో డబుల్ బాండ్ వస్తుంది అంటే ఈ ప్లేస్లో డబుల్ బాండ్ వస్తుంది. ఎందుకు ఈ ప్లేస్లోనే డబుల్ బాండ్ వచ్చింది, ఇక్కడ కానీ ఎందుకు రాలేదంటే ఈ 2 కార్బన్స్ టెర్షియరీ కార్బన్స్, అంటే హైలీ సబ్స్టిట్యూటెడ్ కార్బన్స్. ఇవి ఈ 2 కార్బన్స్ ప్రైమరీ కార్బన్స్. Double bond between tertiary carbons is more stable when compared with double bond between tertiary carbon and primary carbon. సో మనకు ఫైనల్గా వచ్చే కాంపౌండ్ ఇది. అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి H+ ఎలిమినేట్ అవుతుంది.